ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. అందరికీ నమస్కారం. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వారికి ధన్యవాదములు. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సర ద్వాదశ గోచార రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం అనుసరించి ఫలితాల్లో వ్యత్యాసాలు ఉంటాయని గమనించగలరు. మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ నూతన సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. ప్రతి కార్యక్రమం ఆలస్యమైన తదుపరి నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగ విషయాలలో చికాకులు ఉంటాయి. నిందలు పడుట జరుగును. ఆకస్మికంగా వృధా ఖర్చులవుతాయి. సంవత్సరం మధ్య నుండి కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం అవుట వలన మానసికంగా తెలియని భయం వెంటాడును. ఇంటిలో, కుటుంబంలో చికాకులు, మనస్పర్ధలు, స్థానచలనం, చివరి నిమిషంలో ఆశాభంగం కలుగును. నిరుద్యోగులకు ఆశాభంగం, విద్యార్థులకు అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతయు కలుగు ఇబ్బందులు తొలగి అన్ని విషయాలలో పురోగతి కలుగుటకు నిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ, శని భగవానునికి తైలాభిషేకం, శివాలయ దర్శనం వలన దోష తీవ్రత తగ్గుతుంది. ఈ రాశివారు ఈ సంవత్సరంలో పుణ్యక్షేత్రము సందర్శించి వృద్ధాశ్రమాలకు దాన ధర్మాలు ఆచరించుట శ్రేయోదాయకం. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. వృషభ రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ నూతన సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. స్వల్పంగా బంధు విరోధం, శరీర శ్రమ కలుగును. పుణ్యక్షేత్ర దర్శనం, వస్తు వాహన లాభం, కీర్తి గౌరవం కలుగును. సంవత్సరం చివర్లో ధన నష్టం, చికాకులు, అనారోగ్య బాధ కలుగును. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతయు కలుగు ఇబ్బందులు తొలగి అన్ని విషయాలలో పురోగతి కలుగుటకు రుద్రహోమం, శివస్తోత్ర పారాయణ, రాహుకేతు ప్రీతికి గణపతి, దుర్గాదేవి ఆరాధన, గణపతికి చందనాభిషేకం, గరికతో అర్చన చేయించుట శ్రేయోదాయకం. ఈ రాశివారు ఈ సంవత్సరం కనీసం 2 జ్యోతిర్లింగ దర్శనాలు శ్రేయోదాయకం. ఉలవలు, మినుములు దానం ఇవ్వడం మంచిది. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ నూతన సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. సంవత్సరం అన్నింట్లో వ్యతిరేకంగా ఉంటుంది. అకాల భోజనం, స్థానచలనం, శత్రువృద్ధి, ఇంట్లో పోరు, శరీర శ్రమ కలుగును. హాస్పిటల్ దర్శనం కలుగును. ఇరుగు పొరుగు వారితో, బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. అయినప్పటికీ దైవబలం వలన సంవత్సరం మధ్యలో నుండి కొంత అనుకూలంగా ఉండి ఆలస్యంగా పనులు జరిగినా పనులు విజయవంతంగా పూర్తి కావడం, ఇంట్లో వారితో సఖ్యత కలిగి సంతోషదాయకంగా ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సర ప్రారంభంలో కొంత ఇబ్బందులున్నప్పటికీ సంవత్సరం మధ్య నుండి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థాన గురువు దోషం తొలగి అన్ని విషయాలలో పురోగతి కలుగుటకు దత్తహోమం, శ్రీ రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణ, అర్చన, గురు కుజ ప్రీతికి శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన, హోమం చేయించుట, సాయిబాబా గుడిలో శనగ గుగ్గిళ్ళు ప్రసాద వితరణ చేయించుట, దత్తక్షేత్రం దర్శనం శ్రేయోదాయకం. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. కర్కాటక రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం ప్రారంభమున విశేష ధనవృద్ధి, ఉద్యోగ లాభము, నూతన సువర్ణ వస్త్ర లాభములు కలుగును. అనారోగ్య సమస్యలు తరచుగా కలుగును. సంవత్సరం మధ్యమమున కొంత అనారోగ్య పరిస్థితులు, స్థానచలనం, ధన వ్యయం కలుగును. మాట పట్టింపు వలన కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం బృహస్పతి మరియు రాహుకేతువుల యొక్క ప్రభావం వలన కొంత అనుకూలత కలుగును.
ఈ సంవత్సరం 2025 అక్టోబర్ 19వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 5వ తేదీ వరకు బృహస్పతి కర్కాటక సంచార స్థితి వలన అనగా జనంలో సంచారం వలన, అలానే 2025 డిసెంబర్ 5వ తేదీ నుండి 2026 మార్చ్ 19వ తేదీ వరకు మిథునంలో అనగా వ్యయస్థానంలో సంచారం వలన కొంత అనుకూలత ఉండును. ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండుటకు నమక పారాయణం మరియు ఏకాదశ రుద్రాభిషేకం మరియు మాస శివరాత్రి వ్రత నియమాలు, అలానే శివ సంబంధ క్షేత్ర దర్శనము, సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం ఆచరించడం వలన ఈ సంవత్సరం అంతా యోగదాయకంగా ఉండును. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. సింహరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. వీరికి సంవత్సరమంతయు శని సప్తమ అష్టమ రాశులలో సంచరించుటచే అనుకూలుడు కాదు. కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. బంధు విరోధము, అనారోగ్యం, అకాల భోజనములు, ధన వ్యయము, అపనిందలు కలుగును. చైత్రము మరియు వైశాఖ మాసం నందు, కార్తీకం మరియు మార్గశిర మాసం నందు గురువు అనుకూలత వలన ప్రతి ఉద్యోగ వ్యాపారం యందు తరచుగా చిక్కులు, గౌరవ భంగం, ధన వ్యయం కలుగును. సంవత్సర మధ్యమం నుండి బృహస్పతి దశమ స్థాన సంచారం వలన నూతనముగా ఆరంభించిన కార్యం నెరవేరుట, గౌరవం చేసిన ప్రయత్నం సఫలమవుట, కీర్తి వృద్ధి కలుగును. రాహుకేతువులు వ్యతిరేకం, స్థాన సంచార స్థితి వలన అసంతృప్తి, బద్ధకం కలుగును. మొత్తం మీద ఈ రాశివారు ఈ సంవత్సరం శని భగవానునికి తైలాభిషేకం, శనికి రాహుకేతువులకు జపములు, రుద్రాభిషేకం నిర్వహించడం శ్రేయోదాయకం. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. కన్యా రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సంవత్సర ప్రారంభమున అన్నింటా జయము కలుగును. అప్రయత్న కార్యసిద్ధి, ధనలాభం కలుగును. వివాహాది శుభకార్యక్రమాలు ఆలస్యంగా నెరవేరును. చేయు వృత్తి వ్యాపారాదులందు సహోద్యోగులతో విరోధం కలుగును. పండిత గురు దర్శనం కలుగును. దైవబలం వలన ఎన్ని సమస్యలున్నప్పటికీ నెగ్గుకు వస్తారు. సంవత్సరాంతంలో గ్రహస్థితి కొంత అనుకూలతగా ఉండుట వలన ఆగిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభమగును. అధికారులు అనుకూలంగా ఉండుట, ఇంట్లో ప్రశాంత వాతావరణం మీకు కొంత ఊరట కలిగించును. సమయమునకు రుణద్రవ్యం లభించగలదు. సాముదాయకముగా పురోగతి లభించగలదు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరమంతయు శుభమిశ్రమ ఫలితముగా ఉండును. ఈ సంవత్సరమంతయు అనుకూలంగా లేకపోవడం వలన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, రాహుకేతువులకు శాంతి పూజలు, రాహుకాల దీపం, అమ్మవారికి కుంకుమార్చన వలన దోష తీవ్రత తగ్గి శుభఫలాలు ప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం తప్పనిసరిగా శ్రీకాళహస్తి క్షేత్ర దర్శన, సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర దర్శన అనుకూల ఫలితాలను ఇస్తుంది. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తే నమః. తులారాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం ఈ రాశివారి గ్రహస్థితిని పరిశీలించగా 2025 మార్చ్ 30వ తేదీ నుండి 2025 మే 15వ తేదీ వరకు బృహస్పతి వృషభ రాశి స్థితి అనగా అష్టమ స్థానంలో సంచారం వలన రోగ భయం, ఇంట్లోని పెద్ద వ్యక్తులు ఆరోగ్య భంగములతో కలత, మానసిక శాంతి నశించును. విపరీతమైన ధన వ్యయం కలుగును. రుణాభివృద్ధి కలుగును. ఆదాయానికి మించిన వ్యయం. ఈ రాశి వారికి శని భగవానుడు 2025 మార్చ్ 30వ తేదీ నుండి 2026 మార్చ్ 19వ తేదీ వరకు మీనస్థానంలో అనగా షష్ఠ స్థాన స్థితి వలన శత్రునాశనం, అన్నింటా జయం కలుగును. ఈ సంవత్సరం మధ్యమమున చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాలు యందు వృద్ధి, గృహలాభం, భోజన ప్రాప్తి, బంధుమిత్రుల సౌఖ్యం కలిగి దానాదాయం బాగుండును. రుణములు తీర్చే శక్తి కలుగును. దైవ దర్శనము, గురు దర్శనం కలుగును. మనోబలం పెరుగును. సత్కార శ్రవణం, అప్రయత్నముగా కార్యములు చక్కబడుట, రాజమూలకంగా విశేష సౌఖ్యం, మధ్య మధ్య కొంత ఆరోగ్య భంగం కలుగును. కానీ ఈ సంవత్సరంలో వీరు ధన నష్టం జరగకుండా మోసకారుల పట్ల జాగరూకతో ఉండవలెను. ఈ సంవత్సరం వీరు అనుకూల ఫలితాల కోసం దోష తీవ్రత తగ్గించుకోవడం కోసం దక్షిణామూర్తి ఆరాధన, నమక పారాయణం, ఏకాదశ రుద్రాభిషేకం,
శివక్షేత్ర దర్శనం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో కనీసం ఒక జ్యోతిర్లింగం దర్శించి స్వామివారికి అభిషేకం చేయించుట, మాస శివరాత్రి వ్రత నియమాలు పాటించుట, నిత్యం నవగ్రహ ధ్యాన శ్లోకం చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణాల వలన అంతా అనుకూలంగా ఉండును. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. వృశ్చిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం ఈ రాశి వారి గ్రహస్థితిని పరిశీలించగా శుభాశుభ మిశ్రమంగా ఉండును. సంవత్సర ప్రారంభంలో ప్రతి పని యందు ఆటంకములు, శత్రుపీడ, రోగ భయం, ఇంటా బయట కలహంతో చికాకుగా ఉండును. మానసిక అస్థిరతో ఇబ్బందులు పడుతారు. తరచూ అనారోగ్య సమస్యలు కలుగును. చేయు వృత్తి వ్యాపారాలలో అనుకున్న అభివృద్ధి ఉండదు. భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు వాయిదా పడును. శత్రుపీడ పెరుగును. సంవత్సరం మధ్య నుండి కొంత అనుకూల వాతావరణం ఏర్పడును. సుఖభోజన ప్రాప్తి, సంఘ గౌరవ క్షేత్ర వృద్ధి, ఇష్టసిద్ధి కలుగును. చేయు వృత్తి వ్యాపారాల యందు గుర్తింపు లభించును. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులవుతారు. గురుదేవతా దర్శనం చేయుదురు. ఆరోగ్యం కుదుటపడును. విలువైన వస్తువులు పోగొట్టుకొనుట లేదా రిపేర్లు నిమిత్తం ఖర్చు జరుగును. ఈ సంవత్సరం మొత్తం పరిశీలించగా గురు మరియు శని భగవానుని యొక్క సంచార స్థితి వలన కొంత వ్యతిరేక వాతావరణం కనిపిస్తుంది. కావున నవగ్రహ శాంతి హోమం, హనుమత్ ప్రదక్షిణాలు, శనికి తైలాభిషేకం, శ్రీ మేధా దక్షిణామూర్తికి చందనాభిషేకం జరిపించుట శ్రేయోదాయకం. కాలభైరవ దర్శనం, చండీ అమ్మవారి ధ్యాన శ్లోకం చదువుకొనుట వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు ఆంజనేయ క్షేత్రాలు దర్శించుట, నువ్వులు శనగలు దానం చేయుట తప్పనిసరిగా ఆచరించాలి. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ధనస్సు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారి గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరం అంతయు శుభామిశ్రమ ఫలితంగా ఉండును. ధనస్సు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారి గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరం అంతయు శుభామిశ్రమ ఫలితంగా ఉండును. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని దోషం మరియు ఈ సంవత్సరం గురువు 6వ స్థానంలో సంవత్సరం ప్రారంభం నుండి మే 14 వరకు సంచరిస్తారు. గురువు షష్టంలో సంచార స్థితి వలన శత్రుపీడ, జ్ఞాతులచే పీడ, రోగ బాధలు కలుగును. గురువు సప్తమంలో మే 14 నుండి అక్టోబర్ 18 వరకు అనగా 150 రోజులు మరియు డిసెంబర్ 5 నుండి సంవత్సర ముగింపు వరకు మంచి శుభ ఫలితాలను ఇస్తున్నారు. గురువు సప్తమంలో ఉన్నందువలన శుభ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రయాణాలు, కుటుంబం అంతా సంతోషప్రదంగా ఉండును. గురువు అష్టమంలో అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు ఉన్నందున ప్రయాణం మూలకంగా నష్టపోవుట, ధనక్షయము జరుగును. అర్ధాష్టమ శని సంవత్సరం మొత్తం ఉంది. ఈ అర్ధాష్టమ శని వలన అకాల భోజనం, ధన వ్యయం, వృధా ఖర్చులు కలుగును. రాహు చతుర్థ స్థానంలో సంవత్సరం ప్రారంభం నుండి మే 18 వరకు ఉండుట వలన మనసు చికాకుగా ఉండుట, స్థిర నిర్ణయాలు తీసుకోకపోవడం జరుగును. రాహువు తృతీయంలో మే 18 నుండి సంవత్సరం ముగింపు వరకు ఉండటం వలన అనుకూల ఫలితాలు సూచిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రారంభమున కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మొత్తం మీద శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. ఈ సంవత్సరం శుభ ఫలితాల కొరకు దోష తీవ్రత తగ్గడానికి శనికి తైలాభిషేకం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం, కాలభైరవ ఆరాధన, పేదలకు అన్నదానం చేయుట వలన దోష పరిహారం జరిగి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. మకర రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశివారి గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలతో అనుకూలంగా ఉండును. బంధుమిత్రాదులు సహకరించెదరు. శక్తికి మించిన పనులు చేసి విజయం సాధిస్తారు. అభివృద్ధికి తగిన బాటలు వేసుకుంటారు. శుభకార్యాచరణ చేయుదురు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు సఫలీకృతమవును. దాన ధర్మాలకు ఎక్కువగా వెచ్చించగలరు. పంచమంలో గురువు సంవత్సర ప్రారంభం నుండి మే 14 వరకు ఉండటం వలన పుత్రాభివృద్ధికి అనుకూలత, అన్ని శుభ ఫలితాలు ప్రసాదించును.
అలానే బృహస్పతి మరలా మే 14 నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు అనగా సంవత్సరం చివరి వరకు షష్టంలో ఉండటం వలన శత్రుపీడ, జ్ఞాతిపీడ, రోగబాధలు కలుగును. తృతీయ స్థాన శని వలన ఉద్యోగ ప్రాప్తి, ధనవృద్ధి, సేవకాజన వృద్ధి కలిగించును. రాహు 3వ స్థానంలో సంచారం ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే 18 వరకు ఉండటం వలన, అలానే రాహువు తృతీయంలో సంచారం వలన శుభప్రద ఫలితాలు ఇస్తున్నారు. భాగ్యంలో కేతు ఉండటం వలన నష్టమును కలుగజేస్తారు. అష్టమ కేతు సంవత్సరం చివరి వరకు ఉండటం వలన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరంలో మకర రాశి వారు దోష శాంతి కొరకు గణపతి ఆరాధన, గరికతో గణపతి అర్చన, కేతుగ్రహ శాంతికి ఉలవలు దానం, కేతు ధ్యానం, జపం, గురు ధ్యానం, గురు జపం, దక్షిణామూర్తి హోమం ఆచరించటం వలన శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. కుంభరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశివారి గ్రహస్థితిని పరిశీలించగా శుభమిశ్రమ ఫలితములతో ఉండును. ఏల్నాటి శని ప్రభావంచే విపరీతమైన ధనక్షయము, ఆర్థిక ఇబ్బందులు, శారీరక మానసిక పీడ, ఒత్తిడి, శత్రుభయం కలుగును. ప్రతి పనికి ప్రతి బంధకములు ఏర్పడి పనులన్నీ ఆలస్యమగును. శుభకార్య నిర్వహణ వాయిదాలు పడును. చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలయందు ధనక్షయం కలుగును. శత్రువుల వలన సమస్యలు ఉత్పన్నమగును. సంవత్సర మధ్యమమున సర్వ కార్యక్రమాలు ప్రారంభములు చేయుదురు. బంధుమిత్రు సహకారంతో పనులు చెక్కబడును. మీ అభిప్రాయాలకు గుర్తింపు లభించును. ఆత్మవిశ్వాసం పెరుగును. ఆరోగ్యం సహకరించును. సకల కార్యములు అధిక ధన వ్యయం చేసిన మీదట పూర్తి కాగలవు. ఆదాయానికి మించిన వ్యయం కలుగుటచే రుణములు చేయక తప్పదు. మనోనిశ్చయముతో ముందుకు పోగలరు. మీ అభిప్రాయాలను అందరూ గౌరవించి మన్నించెదరు. సంఘ గౌరవం పెరుగును. బంధుమిత్రు సహకారంతో సమస్యలు అధిగమించగలరు. అనవసర ప్రయాణాల వల్ల ధన నష్టం కలుగును. ఈ సంవత్సరమంతా అనుకూలంగా ఉండుటకు, దోష నివారణకు, గ్రహాల అనుకూలత కొరకు, సర్వకార్య దిగ్విజయ ప్రసాదం కొరకు నవగ్రహ పాశుపత హోమం, హనుమత్ ప్రదక్షిణాలు, ఏకాదశ రుద్రాభిషేకం, దక్షిణామూర్తి రూపు ధరించుట వలన దైవబలం పెరిగి శ్రేయోదాయకంగా ఉండును. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. మీనరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశివారి గ్రహస్థితిని పరిశీలించగా ఏల్నాటి శని ప్రభావం వలన శరీర పీడ కలుగును. తలచిన కార్యములన్నీ వాయిదా పడును. అనారోగ్య సమస్యలతో సంవత్సరం అంతయు హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణ చేయవలసి వచ్చును. ఇంటా బయట కలహాతో, ఆర్థిక నష్టముతో మానసిక శాంతి లోపించును. అకాల భోజనం కలుగును. అనవసరమైన ప్రయాణాలు కలుగును. వాహన ప్రమాద భయం కలుగును. అపనమ్మకం, అమర్యాద కలుగును. సంవత్సరం మధ్యలో కొంత ఊరట కలుగును. నూతమిత్రుల కలయికతో కొన్ని పనులు ఆలస్యముగా నెరవేరును. సమయమునకు రుణం లభించును. ఆరోగ్యం కొంత మెరుగుపడును. శుభకార్య నిర్వహణలో ముందడుగు పడును. స్థిరచారాస్తుల విషయంలో రాజీ మార్గం అవలంబించెదరు. చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో బంధువుల వల్ల, నమ్మిన వారి వల్ల మోసాలు జరుగును. అభిప్రాయ భేదాలు కలుగును. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎక్కువగా గ్రహాలు అనుకూలతగా లేనందువలన, ఎక్కువగా అధిక అశుభ ఫలితాలు ఉన్నందువలన ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, నవగ్రహ పాశుపత హోమం, కాలభైరవ ఆరాధన, కాలభైరవ హోమం, నవగ్రహ దానాలు చేసి కాలభైరవ రూపు ధరించుట వలన దైవబలం పెరిగి దోష శాంతి జరుగును. తస్మై శ్రీ గురవే నమః. ఇదం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.